నంద్యాల పట్టణంలో చీరల వ్యాపారంలో ఇద్దరు మహిళల మధ్య మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. రోజాకుంట వీధిలో పద్మా శారీస్ పేరిట చీరల వ్యాపారం నిర్వహిస్తున్న బాకా పద్మావతి ఆమె స్నేహితురాలు సుజాత మధ్య అప్పుల వ్యవహారంలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. తన వద్ద నుంచి 1,50,000 రూపాయలు ఇవ్వాలంటూ తప్పుడు బాండ్ పేపర్లు సృష్టించి పద్మావతి దంపతులు మోసానికి పాల్పడ్డారని బాధితురాలు సుజాత ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై న్యాయం కోసం సుజాత పోలీసులను ఆశ్రయించడంతో పద్మావతి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ రోజు సుజాత మరియు ఆమె భర్త విశ్వనాథ్ ఇంటికి వెళ్లి వారిపై భౌతిక దాడికి దిగారు. బాధితురాలు వెంటనే సమయస్ఫూర్తితో డైల్ 100కు సమాచారం అందించడంతో 3 టౌన్ పోలీసులు రంగంలోకి దిగి గొడవను అదుపు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై సుజాత నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పద్మావతి కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందని, పోలీసులే తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని బాధితురాలు సుజాత కన్నీరు మున్నీరవుతున్నారు. సుజాత సార్ నా పేరు. నేను 1,50,000 ఆమెకు ఇవ్వాల్సి ఉండే పద్మావతి అనే వ్యక్తికి. ఆమె టీడీపీ కార్యకర్త. నన్ను 2018 నుంచి స్టిల్ ఇంతవరకు నేను 5 లక్షల పైగానే ట్రాన్సాక్షన్ చేసి మొత్తం కట్టినాను. అయినా కానీ అదనంగా 5 లక్షలకు బాండ్ రాసుకొని వచ్చి కడతావా లేదా అని నన్ను డ్యూటీ నుండి పిలిపించి ఇంట్లో దౌర్జన్యంగా నన్ను కొట్టినారు. వాళ్ళ అబ్బాయి ఆమె ఇద్దరు వచ్చినారు సార్. ఏమన్నంటే నాకు పలుకుబడి ఉంది, అది ఉంది, నన్ను ఎవరు ఏం చేసుకోలేరు అని మాట్లాడుతుంది. ఇదంతా గాయాలు చేసినారు. ఎక్కడ చూసినా దౌర్జన్యంగా అదనపుగా డబ్బులు వసూలు 5 రూపాయల వడ్డీ ఇంట్రెస్ట్ తీసుకుంటుంది, అధిక వడ్డీ తీసుకుంటుంది. అయిపోయినా కానీ ఇంకా కావాలి అని మమ్మల్ని సతాయిస్తుంది. నువ్వేమన్నా చేసి నువ్వేం చేస్తావు మాకు తెలీదు, నా డబ్బులు నాకు కట్టాలా, నిన్ను వదిలిపెట్టను, నన్ను ఎవ్వరు ఏం చేసుకోలేరు, నేను టీడీపీలో ఒక మెంబర్ని, కార్యకర్తని, నా వెనక చాలా బలగం ఉంది, నన్ను ఎవ్వరు చేసుకోలేరు, నువ్వు ఎక్కడికి వెళ్తావో వెళ్ళు అని స్టేషన్ నుండి అక్కడ నుండి కూడా కాల్ చేయించింది. 2 టౌన్ నుండి శ్రీరాములు సార్తో కాల్ చేయించింది. అక్కడ నేను చెప్పినాను సార్ అది సివిల్ మామూలుగా ఆమెది అమౌంట్ ఏదన్నా ఉంటే కోర్టుకు వేసుకోమను, నేను కట్టినా కానీ అదనపుగా మళ్ళీ కట్టాలి అని నన్ను దౌర్జన్యంగా వచ్చి ఇంటికి వచ్చి కొట్టినారు సార్. ఇది జరిగిన విషయము. తర్వాత నేను 100కి కాల్ చేసి 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాను సార్. ఈ ముఖం మీద అంతా రక్కి అంతా చేసినారు, బట్టలు కూడా చింపినారు, గొంతు పిసికినారు సార్. చున్నీ అంతా తీసి అతను పట్టుకుంటే వాళ్ళ మదరు కొట్టింది సార్. కమలేష్ అనే వ్యక్తి కొడుకు. ఈమె వచ్చేసి పద్మావతి సార్, శారీ సెంటర్ పద్మావతి. ఆమె అరాచకాలకు అడ్డు లేకుండా పోతుంది. ప్రతి ఒక్కరి కాడ 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీలు. ఆమెనే లోన్ ఇప్పించి ఆమెనే తీసుకొని 1 రూపాయి మా చేతికి ఇయ్యదు. ఎన్ని కట్టినా కానీ అన్ని ఇప్పించుకుంటుంది, చేస్తుంది. తర్వాత కట్టలేదని మళ్ళా దొంగ బాండ్లు తీసుకొని వచ్చి మళ్ళీ డబ్బులు కట్టాలని ప్రతి ఒక్కరిని సార్, నేను ఒక్కదాన్నే కాదు బాధితురాల్ని, నాలాంటి వాళ్ళు ఆమె కాడ చాలా మంది ఉన్నారు. మీరు ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కూడా ముందుకొచ్చి మీకు చెప్తారు సార్. టీడీపీ ప్రతి ఒక్కరింటికి 10:30కు 11కు వస్తుంది, తాగి వస్తుంది. ఆమె ఎప్పుడు డ్రింక్ లోనే ఉంటది. తల్లి కొడుకు ఇద్దరు తాగి వచ్చినారు సార్ ఇంటి మీదకి. ప్రాణహాని ఉంది ఈమె వల్ల. నాకు ఎప్పటికైనా సమస్యనే కాబట్టి చర్యలు బాగా తీసుకోవాలని స్టేషన్ లో సార్ వాళ్ళు కొంచెం గట్టిగా నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. పొదుపు వల్ల వచ్చింది, పొదుపువన్నీ అయిపోయినా కానీ ఆ బాండ్లు ఇప్పుడు పొదుపులో తీసుకున్నాక అంతా అయిపోయిన బాండ్లు నేనేం చేసినానంటే ఫ్రెండ్షిప్ వలన ఆ బాండ్లు నేను రికవరీ చేసుకోలేదు నమ్మకం మీద. కానీ ఆ బాండ్లు కూడా ఎక్కడ పోయినాయని చెప్పి మళ్ళీ స్టేషన్ లో సబ్మిట్ చేసింది. ఆమెకు ఎటువంటి నేను అప్పు లేను, ఏం లేను. కానీ ఇంకా 1,50,000కు అదనంగా 5 లక్షలు కట్టాలా, 10 లక్షలు కట్టాలా అని నన్ను ఇది చేస్తుంది. నువ్వు ఎట్ట కట్టవు, నీ మీద బట్టలు ఊడదీసి కొడతా, అది కొడతా అని చాలా దారుణంగా చాలా ఇదిగా ప్రవర్తిస్తుంది ఆమెను. ఇది ఏదో ఒకటి చెయ్యాలా సార్. మీరు
పార్టీ తరపున అలాంటి వ్యక్తిని పార్టీలో పెట్టుకోవడమే చాలా ఇబ్బందికరం సార్. ఆమె పార్టీని చెప్పుకొని చెడ్డ పేరు తెస్తుంది పార్టీకి. నా పేరు విశ్వనాథ్, నా భార్య సుజాత. తన స్నేహితురాలైన బాక పద్మావతి, ఆమెది వ్యాపారం శారీ సెంటర్ ఉంది రోజాకుంట లైన్లో, యూనియన్ బ్యాంక్ పక్కన చంద్రప్రదేశ్ దగ్గర. గతంలో 2018లో పొదుపు విషయమై పొదుపులో డబ్బులు తీసుకోవటం, ఆమెతో స్నేహంగా ఉండే ఆమె చీరలు బాకీలకు అంటగట్టడం, ఆ చీరల డబ్బులు కానీ బాండు రూపంలో రాయించుకోవడం, దానికి వడ్డీ వసూలు చేసుకోవడం, ఇట్లా ఒక వ్యాపారంగా ఆమె కొనసాగిస్తున్నది. మేము తీర్చుకుంటూ ఎంత వచ్చినా ఫోన్పే ట్రాన్సాక్షన్ ద్వారా అయితేనేమి, బ్యాంక్ అకౌంట్ ద్వారా చేతిగుండా క్యాష్ రూపంలో ఎంత ఇచ్చినా దొంగ లెక్కలు చూపుతూ దానికి దీనికి వడ్డీల రూపంలో సరిపోతున్నాయి, అసలు మాత్రం ఏమీ తీరలేదని వాటిని మళ్ళీ రెన్యువల్గా రాసుకుంటూ 50,000 ఉన్నదాన్ని 1,00,000 చేసి 1,55,000 చేసి పొదుపులో తీసుకున్న డబ్బులకు సభ్యురాలతో సంతకం పెట్టించుకొని, అది కూడా అయిపోయిన తర్వాత ఎక్కడో మిస్ అయ్యాయి, అయినా నేను అడుగుతానా, పోయిన వాటికి మనకు స్నేహం ముఖ్యము అన్నట్లుగా మాయమాటలు చెప్తూ వస్తుంది. ఈ విధంగా నా భార్య తోటి వారిని ఎంతో మంది ఇలాగే నష్టపోతూ ఇబ్బంది పడేవా చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరిగా బయటికి వస్తూ ఉన్నారు. కానీ మమ్మల్ని మా బాండు విషయాలని లేనివి ఉన్నవి తీసుకొని వచ్చి 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి సార్ గారితో, సిఏ గారితో కాల్ చేయించగా, సార్ అది డబ్బుల విషయం కదా, నేను గతంలో చాలాసార్లు గొడవ పడుతున్నా, కోర్టుకు వేసుకోమని చెప్పగా, లేదు నీ మీద కంప్లైంట్ పెట్టి నువ్వు రావాల్సిందే అనగా, నేను రాను సార్, సివిల్ కేసు కదా, అది కోర్టుకు వెళ్ళి చూసుకుంటాము, ఆమెకి ఏవైనా చెల్లుబాటు అయ్యే బాండ్లు ఉన్నా కూడా తీసుకుపోయి చేసి లీగల్ ప్రకారం చూసుకోవాల్సిందిగా కోరాను ఎలాగూ అని కక్షపూరితంగా 20 నిమిషాల్లో ఇంటి వద్దకు వచ్చి డ్యూటీలో ఉన్న నా భార్యను పిలిపించి కింద మీద పడేసి దొబ్బి జుట్టు పట్టుకొని పొత్తి కడుపులో కొట్టి, ఏ విధంగా అంటే ఆ విధంగా రాక్షసత్వంగా కేకలేస్తూ కొట్టుతూ ఉంటే, వాళ్ళ కొడుకు విడిపియాల్సింది పోయి 2 మహిళలు కొట్టుకుంటుంటే నా భార్యనే చున్నీ పట్టుకొని వెనక్కి లాగక మంచం మీద వేసి కొట్టడం ప్రారంభించింది. నేను ఇద్దరిని విడిపించి పక్కకు రాగానే నన్ను వెనక్కి దోశాడు. నేను వాకిలి తట్టుకొని నిలబడగా నన్ను పట్టుకొని అతని చేతికున్న కడెంతో ఒక గుద్దినాడు, మెడ మీద గాయమైంది. ఆ తర్వాత వెనువెంటనే అతని 2 కాళ్ళతో ఎగిరెగిరి నా ఎడమ కాలు మీద, మోకాల మీద కొట్టడం వల్ల ఆ నరం గాని, లెగ్ ఎల్బో బ్యాక్ సైడ్ నరం గాని ఉబ్బి, మోకాళ్ళంతా చాలా మజిల్ అంతా ఉబ్బి చాలా వాపుతో నడవడానికే కష్టంగా అయిపోయింది. ఇది కుడికాలు ఈ మోకాళ్ళంతా చాలా వాపు చేసి నడవడానికి ఇబ్బందిగా అయిపోయింది. ఈ కాలుకి తేడా చూడండి. మీద నన్ను పడేసి నా మీద అతను పడుకొని ఆ కడియంతో భుజానికి వేసి కొట్టడం, మెడకేసి కొట్టడం చేశాడు. నన్ను గట్టిగా గొంతు పట్టుకుని ఊపిరాడక స్పృహ తప్పిపోతున్నాను, నాకు ఊపిరి ఆడట్లేదు, గుండెగానే పెయిన్గా ఉంది అని గట్టిగా అరుస్తే అప్పుడు వదిలేసి నిలబడి మమ్మల్ని ఇది చేసినారు. ఇదేమిటి న్యాయం అని నేను వెంటనే మా భార్యకి 100 ఫోన్ చేయమని కోరగా, వెంటనే 100కి ఫోన్ చేయగా 3 టౌన్ లిమిట్స్ పోలీసు వాళ్ళు వెంటనే స్పందించి అక్కడికి పోలీసులు 2 చేరుకొని అందరినీ త్వరితగతిన స్టేషన్కి తీసుకొని వచ్చి ఇద్దరిని విచారించి, వాళ్ళు తగిన న్యాయం చేస్తాము, ఈ విధంగా ఇంటి వద్దకు పోకూడదు, ఇంత రుణం కొట్టకూడదు, మీది పొరపాటు ఉంది, మీరు లీగల్ చట్టపరంగా బాండు విషయాలు, డబ్బుల విషయం అయితే కోర్టుకు వెళ్ళవలసిందిగా మీకు తెలుసు కదా, మళ్ళీ ఎందుకు వెళ్ళినారు అని వాళ్ళని కానీ మందలించి మాకు సరైన న్యాయం చేకూర్చారు. 3 టౌన్ సిఐ గారు చాలా సిన్సియర్గా మాకు న్యాయం చేకూర్చారు. ఇందుకు మాకు రక్షణ కల్పించి న్యాయం చేకూర్చినందుకు వాళ్ళకు మేము అభినందనలు తెలుపుకుంటున్నాము. కానీ ఆమె ఈ విధంగా ఇంట్లోకి వచ్చి కొట్టిన ఆమె రేపు బయటగానే కొట్టదనే గ్యారెంటీ లేదు కాబట్టి ఆమెపై తగు చర్యలు తీసుకోవడం మంచిదని, టీడీపీ కార్యకర్తగా నాకు బ్యాక్గ్రౌండ్ అందరూ ఉన్నారని మితిమీరినట్లుగా ఏ విధంగా అంటే ఆ విధంగా రెచ్చిపోతుంది. డబ్బులు ఇచ్చిన వాళ్ళను, ఇవ్వని వాళ్ళను ఏవేవో చేస్తూ ఉంది. బయట కూడా గవర్నమెంట్ జాబ్స్ ఇప్పిస్తానని కూడా ఆమె అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తుంది. ఒక్కొక్కరిగా బయటకు వచ్చేటప్పుడు ఆమె విషయాలు బయట పడతాయి. నా భార్యను కానీ అడగగా నాకు ఇప్పటి వరకు ఏజ్ దగ్గరికి వచ్చింది, నాకు ఇస్తారో ఇవ్వరో మా దగ్గర లేవు, మేము కట్టము, మాకు ఉద్యోగం ఏమీ వద్దు, ఏ రికమెండేషన్ ఉన్నా ప్రైవేట్ చాలు అన్నందుకు అప్పటి నుంచి మనస్పర్ధ గొడవలు మొదలైనాయి. అది విషమించి ఇంత దూరం వచ్చి
ఈ విధంగా మేము ఇబ్బంది పడడానికి కారకురాలయ్యింది. ఆమె పేరు బి పద్మావతి, వైఫ్ ఆఫ్ బి చంద్రశేఖరు, కొడుకు వచ్చేసి బి కమలేష్.